ప్రతి జిల్లాకు ఒక కాలేజ్ రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇది ఏంటంటే ఫస్ట్ ఇంతకు ముందు ఎంబీబీఎస్ చదువు అనేది ఓన్లీ రిచ్ పీపుల్, డబ్బు ఉన్న వాళ్ళే చదవగలిగేవారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒక సామాన్య పేద ప్రజలు కూడా ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి కళ అనేది నెరవేరుతుంది. ఎందుకంటే మేమందరము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాము. మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. సీట్స్ లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్స్ తీసుకోవడము, అయినా కూడా అందులో రిజర్వేషన్ కేటగిరీ వైజ్ కూడా సీట్స్ రాకపోయేది. అలా వచ్చిన వాటిలో ఏదో జస్ట్ సాటిస్ఫై అయ్యి చదువుకున్నాము, ఏదో విధంగా జాబ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడున్న పీపుల్ కి ఇప్పుడు చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ అండ్ గురుకుల అందులో చదువుకున్న పీపుల్ కే చాలా మంది మెడిసిన్ సీట్స్ తెచ్చుకుంటున్నారు. దట్టు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా చాలా పెరిగాయి మన దగ్గర. ప్రతి జిల్లాకు ఒకటి అనేది లోకల్లో ఉన్న పీపుల్ కి అదే జిల్లాలో రావడము అది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు వేరే స్టేట్స్ కి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్కరికి 30 lakhs 40 lakhs ఉక్రెయిన్, రష్యా అక్కడ చదువుకున్న వాళ్ళు ఇంకేంటి మన దగ్గర చదువుకుంటే మన దగ్గర మెడిసిన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంచి క్వాలిటీ స్టడీ ఉంటుంది. ఇది అయితే అందరికీ యూజ్ అయ్యేలాగా ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేశారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. అందరూ యూజ్ చేసుకుంటారు.